ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఇక్కడ విచ్చేసిన మన ప్రియతమ నాయకులు డిస్ట్రిక్ట్ ఛాలెంజ్ ఇవ్వాల్సిందిగా మిత్రుడు సుదర్శన్ కోర్చు. అలాగే ఈ రోజు మన ఈ కార్యక్రమం అలాగే మన యొక్క ఆత్మీయ అతిథి వాసు అతిథులు ఎవరు ఇంకా సమాచారానికి రాలేదు. వారు వచ్చిన వెంటనే వారిని వేదిక గురించి ఆహ్వానిస్తాం. ఈరోజు మన ఈ కార్యక్రమం చంద్రశేఖర్ ఆహ్వానిస్తున్నాం. పేదల సుబ్రహ్మణ్య గారు
మన అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించుకొని వారిని గౌరవించుకున్నాం. తదుపరిగా రీజనల్ కాన్ఫరెన్స్ కాల్ టు ఆర్డర్ బై ప్రెసిడింగ్ ఆఫీసర్ ఉమారాబాయ్ వైభవ్ యువరాజ్ శ్రీకాంత్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ఈరోజు మన ప్రెసిడింగ్ ఆఫీసర్. కార్యక్రమంలో తదుపరిగా లైటింగ్ ది ల్యాంప్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ప్లీజ్ కోఆపరేట్ దెమ్. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన ముఖ్య అతిథి గారిని గౌరవ అతిథి గారిని దయచేసి అందరూ కూడా పాదరక్షకులు విడిచి అమ్మవారి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి వాసవి మాతాకు జై మాతాకు జై వాసవి జై तन्नो वासवी प्रचोदयात् ओम वासवाम्बाय विद्महे तन्नो वासवी प्रचोदयात् ओम वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्. जय वासवी जय वासवी जय वासवी ప్రార్థించి మీ యొక్క సీట్లలో ఆశీర్వదించగా కోరుచున్నాము. ఓకే, అందరు అమ్మవారి ప్రార్థనలు కోరిక చేద్దాం. వచ్చిన వాళ్ళందరూ నాతో కూడా షేర్ చేసుకోండి. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో గణం పారక గణం సాగగ సేవ వీర్యమృగగ విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సహో విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. జై వాసవి జై వాసవి జై వాసవి. అలాగే మీరు అందరూ కూడా వాసవి మాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం అహింస ఆత్మగౌరవాన్ని స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వయసులందరి ఐక్యతకు ప్రతీకగా నిలిచి
ఆర్య వైశ్య ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి మాత, జై వాసవి మాత. వాసవి మాత నీ చరణములే పూజిస్తే ధన్యత. వాసవి మాత నీ చరణములే పూజిస్తే ధన్యత. विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उत्सल जलधि तरंगा, तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे, गावे तव जय गाथा, जन गण मंगलदायक जय हे जय हे जय हे जय 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 माता की, भारत माता की. తీసుకున్న దగ్గర నుంచి మన వార్షిక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. దాంట్లో విధంగా నా కింద 11 క్లబ్బులు ఉన్నవి. 11 క్లబ్బులు బాగా క్యాలెండర్ ఆఫ్ నాకున్న అన్ని క్లబ్బుల వాళ్ళు మనకి ఇంటర్నేషనల్కి క్లబ్ ఫండ్ మొత్తము చెల్లించి ఉన్నారు. అట్లానే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అందరూ బాగా చేశారు. మాది జూలైలో కాంటిన్యూస్ ప్రోగ్రామ్ నాకు 8 క్లబ్లు బాగా చేసినవి. అట్లానే ఈ రోజు వరకు మాకు అందరూ సహకారంతో మొన్న రీసెంట్గా పోయిన నెల 28వ తారీఖు సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ పెడితే దాంట్లో కూడా నాకు 7 క్లబ్లు బాగా సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ కూడా చేశారు. వీళ్ళలో బాగా గొప్పగా చేసిన వాళ్ళు చిన్నగానే క్లబ్ వాళ్ళు, వనితలై కూడా వాళ్ళు మాకు జాగ్రత్తగా అన్ని ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళు నాకున్న 11 క్లబ్లో ఫస్ట్ ప్లేస్లో నిల్చున్నారండి. ఆ పిఎస్టీ ముగ్గురిని ఒక్కసారి స్టేజ్ దగ్గరికి రావాల్సి. అసలు మాట్లాడంటే గట్టిగా ఒక రోజు కూడా మాట్లాడారా? మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. దుమ్ము దుమ్ముతాడు. జనవరిలోనే తనకి ఇచ్చిన 11 క్లబ్స్కి యాన్యువల్ యాక్టివిటీ పంపించాడు. 1010 ఇచ్చాడు. 1006 ఇచ్చి డిస్టిక్లోనే ముందంజలో ఉన్నాడు. అందరితో పోయింది అనుకుంటే ఊరుకోలేదు. తర్వాత మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్లు కూడా మన జిల్లాలో ముందంజలో ఉంచాడు. లేటెస్ట్గా జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో కూడా మంచి పాత్ర వహిస్తూ నేనంటే రీజన్ చైర్మన్నే అని మన గవర్నర్ గారికి తెలియజేశాడు. లేటెస్ట్గా ఒక వారం క్రితం ఏం చేస్తున్నాడు మనం సీడ్ బాల్స్ అంటే నెక్స్ట్ తరాల వాళ్ళకి పర్యావరణ పరిరక్షణకి వృక్షాలు ఎంతో ముఖ్యం కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మనకి చెయ్యాలని ముందుకు నడిపించిన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన రవిచంద్రన్ గారికి ఒకసారి మనందరం హ్యాండ్స్ చేద్దాం. కర్తాలతో 1 2 1 2 3 1 2 చేసుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు, ఆర్థిక బలం, అంగబలం, అర్థబలం అంటారు చూడండి. ఇవన్నీ కూడా మనకు అందించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చక్కగా నిర్వహించుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వాసవి క్లబ్ ఈపురపాలెం అధ్యక్షులు ప్రకాష్ గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. చేసిన పెద్దలు పిల్లలు అందరికీ మా యొక్క ఈపురపాలెం తరఫున నమస్కారాలు. మా యొక్క ఆర్సి రవికుమార్ గారు మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ అన్ని కార్యక్రమాలను జరుపుటకు
మమ్మల్ని ఎంతో సహకారం తీసుకుంటూ మమ్మల్ని కార్యక్రమాన్ని ముందంజలు వేయటం కోసం ఎంతో సహకరిస్తూ కార్యక్రమాలని అన్ని సకాలంలో పూర్తి చేసి మా యొక్క క్లబ్ యొక్క పేరును నిలబెడుతున్నారు. అందుకు రవికుమార్ గారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నారు. అందరూ లేచి నేషనల్ ఫ్లాగ్ ని గౌరవంగా ప్లీజ్ మెల్లిగా 1 by 1 స్టెప్ ప్లీజ్. Next lady, next. You do next, ladies. Presidents. పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం కామితదాయిని మమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం కామితదాయిని మమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం ఏడు లోకాలనే నవ్వుతూరావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి నవ్వుతూరావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. సంవత్సరం ముందుండి నడిపిస్తున్నారు. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకోవడానికి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి సభాపూర్వకంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒక్కసారి వాసవి క్లాస్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. సాధువులు సత్యనారాయణ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తమ్ముడిని తీసుకురావాల్సిందిగా అన్నయ్య గారిని కోరుచున్నాం. అన్నయ్య గారు అంటే వెంకటేశ్వర గారండి. దయచేసి ఇద్దరు రండి ఒకసారి. మీ ఇద్దరిని కళ్ళారు చూడ్చుకోవడానికి మనకి నాన్నగారు చిన్న అన్నగారు చూడండి. హైట్ లో కానీ వెయిట్ లో కానీ కలర్ లో కానీ ఇద్దరు ఒకటే, అవునా కాదా? ఇదిగోండి ఎల్లో చొక్క హైట్ కూడా ఒకటే 6.5 హైట్, అవునా కాదా? మేము ఇట్లా చూడాలి. డ్రెస్ కూడా ఒకటే, ప్యాంట్ మారింది సార్. సుధాకర్ టీవీ మా మిత్రుడు సాతలూరి సుధాకర్. ఒకసారి కడతాను ప్లీజ్. థ్యాంక్ యూ బాబాయ్. మీకు అవసర కాలం వారికి 3 క్లబ్లు కేటాయించారు. అన్ని ప్రోగ్రాలు కూడా చక్కగా చేస్తూ మన డాంటు డెస్క్ లో కూడా వారి రీజియన్ నుంచి వారి జోన్ నుంచి కూడా మన వీసీఐ గ్రాంట్ తీసుకున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు ముందు నడిపిస్తున్నారు. ఒకసారి వారి యొక్క అనుభూతిని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జయవాసి, నా పేరు త్రిపుర సుందరి అండి. నాకు 3 క్లబ్లు ఇచ్చారు. వాసీ క్లబ్ ఒకటి, వాసీ వనితా క్లబ్ ఒకటి, నరసాయిపాలెం క్లబ్ ఒకటి. ఈ 3 క్లబ్లు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం అన్ని చక్కగా చేశారు. అన్ని ముందుండి బాగా నడిపించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. థ్యాంక్స్ అండి. డిస్ట్రిక్ట్ V205 రీజన్ 7 జోన్ 2 VNKCGF అతనికి రవికుమార్ అండి. తిమ్మసముద్రం వాసవి క్లబ్ అతనిది. అతన్ని జోన్ కింద 5 క్లబ్లు అలాట్ చేయడం జరిగింది. వాసవి క్లబ్ షేర్పురి చీరాల, వాసవి క్లబ్ వనితా షేర్పురి చీరాల, వాసవి క్లబ్ సీనియర్స్ షేర్పురి చీరాల, వీసీ తిమ్మసముద్రం, వీసీ ఇంకొల్లు. ఈ 5 క్లబ్స్ కూడా దాదాపుగా మన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో 1-2 ప్రోగ్రామ్స్ మినహా అన్ని కార్యక్రమాలు చేశారు. వారు చీఫ్ గెస్ట్ గారిని కూడా ఆర్సీ గారిని కూడా ఒక రిక్వెస్ట్ కోరారు. ఎందుకంటే దసరా నవరాత్రులు కార్యక్రమం ఉంచాలి, అందువల్ల నేను ఈ ప్రోగ్రామ్కి నేను కానీ మా తిమ్మసముద్రం ప్రెసిడెంట్ గారు రాలేకపోతున్నామని చెప్పి ముందుగానే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అక్కడ కూడా తిమ్మసముద్రంలో చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమాలు.
అందువల్ల వారు రాలేకపోయారు సార్ అని చెప్పారు. వారు అంత దూరంలో ఉన్నా కూడా వారి క్లబ్ కూడా గుడ్ స్టాండింగ్ క్లబ్లో కూడా ఉండడం జరిగింది. అలాగే మనం ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా ఆ క్లబ్ను కూడా మనం వాసవి క్లబ్ షేర్పూరి నుంచే హోస్ట్ చేసి ఏర్పాటు చేసాం. ఆ క్లబ్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా వారికి ఒక 25,000 రూపాయలు మైక్ సెట్ ఇవ్వడం కానివ్వండి, మన కార్యక్రమాలతో పాటు ఆ కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తున్నారు. మన బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, సీడ్ బాల్స్ కానివ్వండి అన్నీ చాలా చక్కగా చేశారు. అలాగే ఈ జోన్లో ఉన్న 5 క్లబ్బులన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా మిగతా మంచిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ, ఆ జోన్లో ఉన్నటువంటి క్లబ్బులు ప్రెసిడెంట్ క్షీరపురి సురేష్ గారు, అలాగే వనితా క్షీరపురి ప్రెసిడెంట్ అచ్చు సాయి లక్ష్మి కుమారి గారు, అలాగే సీరియస్ క్లబ్ ప్రెసిడెంట్ మోల్ రామచంద్రరావు గారు వేదిక దగ్గరికి వచ్చి ఒకసారి క్షీరపురి తరఫున క్షీరపురి వనిత, క్షీరపురి సీనియర్ సిటిజన్స్ మా 3 క్లబ్బుల తరఫున మేమందరం కొత్తగా జాయిన్ అయినా కూడా మాకు తెలిసినంత వరకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం ప్రతిదీ కూడా మేము చేసాము. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం సమయం తక్కువ ఉంటానా మేము ఎప్పటికప్పుడు ఫోటోలు అవి అప్డేట్ చేయలేకపోయాం. సమయం తక్కువ అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే కొన్ని రకాల టెంపుల్స్ నిర్వహణలో నేను ఉండటం వల్ల దానివల్ల నేను ఈ ఫోటోలు అవి మేము అప్డేట్ చేయలేకపోయాము. కానీ మా వంతుగా మేము అన్ని కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా పూర్తి చేశామని భావిస్తున్నాం. నా పేరు శైలజ అండి. నాకు 3 క్లబ్స్ ఇచ్చారు. వాసవి వనితా చిన్నగంజం, వాసవి క్లబ్ గుంటూరు, వాసవి క్లబ్ అమరావతి. ఈ 3 క్లబ్స్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని యాక్టివ్ గా చేస్తున్నారండి. వాసవి వనితా చిన్నగంజం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో ఇచ్చిన ప్రోగ్రామ్సే కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు అన్ని చేసి మన డిస్టిక్ లోనే గుడ్ స్టాండింగ్ క్లబ్ గా పేరు తెచ్చుకుంది. అన్ని క్లబ్స్ యాక్టివ్ గా చేస్తున్నారండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎన్నికైంది నేను. పైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిశంకర్ గారి ఆదేశాల ప్రకారం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ సకాలంలో సక్రమంగా పూర్తి చేసుకున్నాము. ఇట్లా మేము పూర్తి చేసుకుంటానికి కారణం ఆ జోన్ చైర్మన్ గారు ప్రతి విషయం మాకు కరెక్ట్గా ఈ టైంలో చేయాలి, ఇలా చేయాలని చెప్తున్నారు. అలాగే మా క్లబ్ పిహెచ్డీలు కూడా మా సెక్రటరీ ట్రెజరర్ గారు కూడా మాకు ఏ కార్యక్రమం అయినా నువ్వు మొదలు పెట్టక మేము చేస్తూ ఉంటాం. బాగా అండగా ఉండటం వల్ల 4 లేడీస్ అవ్వటం వల్ల కూడా మా టయాలకి మేము చూసుకొని కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి చేయగలిగాం. శ్రీరామ్ సురేష్ని అలానే సాతులూరి సుధాకర్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా కుమార్ రవి వైభవం శ్రీకాంత్కి వచ్చేసినటువంటి మన వాసవి నాయకులకి, చీఫ్ గెస్ట్లకి, అదేవిధంగా మన రీజనల్ క్లబ్ మెంబర్స్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం. కార్యక్రమానికి వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ గారి పరిచయం 2 మాటల్లో చెప్పేసి వాళ్ళ యొక్క ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తారు. వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి హనుమాలశెట్టి సీతారామయ్య గారు పుల్లారావు కోటమ్మ గారికి మొదటి కుమారుడుగా జన్మనిచ్చినారు. వీరు గోపాల్పురం ప్రకాశం జిల్లాలో జన్మించినారు. 1957లో జన్మించినారు. వీరికి మన పుల్లారావు కోటమ్మ గారు అంటే మన చీఫ్ గెస్ట్ సీతారామయ్య గారికి మొత్తం ఒక తమ్ముడు, 5 చెల్లెలు ఉన్నారు. వారికి సీతారామయ్య గారికి ఒక బాబు, ఒక పాప. వీళ్ళు అమెరికాలో మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయి ఉన్నారు. తర్వాత మన 1997 మన వాసవి మొమెంటం ఇంటర్నేషనల్ ఐటెంలో నేను చేశాను. అప్పుడు గవర్నర్ పాలకుర్తి గాయత్రి గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యాదా నాగేశ్వరరావు గారి లీడర్షిప్ లో 100% ఎఫిషియన్స్ అవార్డు తీసుకున్నాను. ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్, జెడ్సీ, ఆర్ఎస్ వరకు కూడా 100% ఎఫిషియన్సీ అవార్డు తీసుకున్నాను సార్. చాలా చక్కని అవకాశం. మళ్ళా ఈ రోజు మీ అందరి ముందు వాసవి క్లబ్ లో
పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఇచ్చిన మన ముఖ్య అతిథులకు, ఈరోజు ప్రోగ్రామ్ చైర్మన్ మరి ఉమా రవి, వైభవం యువరాజ్ యువకాన్, సాధులూరి రవికుమారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నేను ఈ రోజు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడడానికి వాసవి మూమెంటం గంపా నాగేశ్వరరావు గారు వాల్ట్ ట్రైనింగ్ శ్రీశైలంలో ఉంటే నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. మన వైసెస్లో ఆర్యుఎస్ మహిళలు కూడా ఎక్కడ కూడా మనం భర్తను చాపనవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన సంపాదనలు కొంత వాసవి అమ్మ క్వాలిటీస్ రావాలని ఆ రోజు గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు. దానికి మొదటి అడుగు నేను తీసుకున్నాను. నేను మరి ఈ రోజులో మనం అందరం కూడా మన వాసవిలందరూ కూడా వ్యాపారస్తులు. ఎస్, వారికి వ్యాపారం మీద ఉంటుందా శ్రద్ధ, ఆరోగ్యం మీద ఉంటుందా? ఇక్కడ మహిళలు ఉన్నారు, మగరాజులు కూడా ఉన్నారు. చెప్పండి, వ్యాపారం మీద ఉంటుందా, ఆరోగ్యం మీద ఉంటుందా? ఎస్, వ్యాపారం 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 అంటూ ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు. సంపాదించిన సంపాదనని ఎక్కడ తీసుకెళ్తున్నాం? హాస్పిటల్స్ పెడుతున్నాం. వద్దండి, ఆ వ్యాపారం చేయండి. మనం పిల్లల కోసం కష్టపడుతున్నాం. పిల్లలు మనకన్నా మంచి లైఫ్ తీసుకునే కెరియర్ ని ప్లాన్ చేసేలా ఉన్నారు. కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించి మీరు తీసుకునే ఆహారంలో ఎటువంటి ఆహారం ఉంది. మనం తీసుకున్న ఆహారంలో ప్రతిదీ కూడా కెమికల్ తో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నాం. మరి అటువంటి ఆహారాన్ని ఒక్క నిమిషం మీ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా, ఆరోగ్యం ద్వారా, తీసుకునే ఆహార పద్ధతుల ద్వారా ఒక్క నిమిషం కూర్చొని రోజుకొక 10 నిమిషాలు ఆలోచించండి. మీరు తీసుకునే ఫుడ్లో ఎటువంటి హెల్త్ ఉండాలి అనేది ఈ రోజు నేనైతే తీసుకోవట్లేదు. ప్రతి క్లబ్ కి నా నుంచి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ని నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. మన క్లబ్లందరికీ ప్రాబ్లం ఏంటి? కార్యక్రమాలు చేయాలని చాలా ఉంటాయి, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే అది ఫండ్. ఎస్, ఫండ్ ఉంటే చాలా బాగా చేస్తాం. ఆ ఫండ్ నేనే తీసుకుని సంపాదించి బాగా చేయాలని నేను ఒక 5,000 రూపాయలు ఇస్తే చాలని ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను నెలకి 1,50,000 రూపాయలు సంపాదించుకుంటున్నాను. ఎస్, ఈ ప్రోగ్రామ్ ని ప్రతి క్లబ్ కి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ గా నేను ఆరోగ్య సదస్సులు, వారికి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ జెంట్స్ అయితే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మన వ్యాపార విధానాలను కూడా మనం పనిచేసినప్పుడే వస్తున్నాయి ఇన్కమ్. అవునండి, నేను చెప్పే విధానం మనం పని చేస్తాను. మన క్లబ్లన్నిటికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలంటే నేను తప్పకుండా వస్తాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను ఒక 10 ఏరియాలో తీసుకుంటూ నా సంస్థ ద్వారా 100 మందికి పైన 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల ఇన్కమ్ వరకు నేను లేడీస్ కి ఇప్పించాను. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ ని నేను బాగా తీసుకున్నాను. అది కూడా మన వైద్యులకి ఆరోగ్యమే బాగా ఇవ్వాలని తీసుకున్నాను. ఇంకా మరి చెప్పాలంటే మన పేరెంట్లో దీన్ని దిగ్విజయంగా చేయాలని వచ్చాను. మీ అందరి సహకారంతో సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ముఖ్య అతిథులకి, సభ అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నేను ఆ ప్రోగ్రామ్స్ లో క్లబ్స్ వైజ్ గా వెళ్ళి నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాను. మీరు అనుమతిస్తే సార్. థ్యాంక్ యూ. మీ ఫండ్ రైజింగ్ కూడా నేను అది సపోర్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ మైక్ ఇచ్చేస్తాను. మీరు తెలియజేశారు అంటే ఇంకా తెలియజేస్తున్నాం చెప్పే చాలా సంతోషం మేడం. ఎందుకంటే మా చీరాల్లో నాకు తెలిసి కూడా మహిళ అంటే ఓకే ఒకప్పుడు మన చీరాల వాస్తవ్యులు కాబట్టి మన చీరాల్లో ఒక వ్యక్తి ఇలా ఉన్నారు, మన మహిళా మతలందరూ కూడా ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేస్తాను అని ముందుకు వచ్చిన మన సిస్టర్కి ఒకసారి మనందరూ కూడా కర్తార్థం తెలియజేస్తూ, అలాగే మేడం మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఒక టైం చూసుకొని మేము ఒక క్లాస్ ఏర్పాటు చేస్తాం. మా రీజన్ తరఫున కాదండి, ఈ చుట్టుపక్కల వాసవి క్లబ్స్ అందరూ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తాం. మీ యొక్క సూచనలు సలహాలు తీసుకొని సమాజంలో ఆర్థికంగా ఎలా నిలదొక్కోవాలి అవన్నీ గైడెన్స్ అన్ని కూడా మీ ద్వారా తీసుకొని మీతో పాటు ఇంకా చాలా మందిని కూడా ఆర్థికంగా ఎదగడానికి మీ యొక్క సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ మేడం గారికి చిన్న హామీని చేయవలసిందిగా వాసవి క్లబ్ వనిత అక్షరపురి అధ్యక్షురాలు సాయలక్ష్మి గారిని, అలాగే వనిత ఈపుపాలన అధ్యక్షురాలు సౌమ్య గారిని, అలాగే వనిత చిన్నగంజం అధ్యక్షురాలు సుచిత్ర గారిని ముగ్గురిని వేదికలకు ఆహ్వానిస్తూ, అలాగే నర్సాపాలెం ప్రెసిడెంట్ గారిని కూడా వనిత మేడం గారిని కూడా నలుగురిని వేదికలకు ఆహ్వానిస్తూ మేడం గారికి హామీ చేయవలసింది. ప్లాస్టిక్ ని వాడద్దు,
మరి బట్టలతో కుట్టిన ఈ గుడ్డ సంచుల్ని వాడండి అని కొంచెం డయాస్ మీదకి వెళ్ళి చెప్పమ్మా నా నుంచి అని ఆమె చెప్పారు. మరి దాన్ని పాటిద్దామా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, నీ మాట నేను చెప్పాను. Will prepare to give the banner presentation next. And is very cute kids give the banner presentation. The president of Vasu Club share. వాసుమాత ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ తెచ్చేటప్పుడు పైన ఫ్యాన్స్ ఉండే దయచేసి అబ్జర్వ్ చేయండి. అలానే పోవండి ప్లీజ్. Vasu Club Sherpuri to hand out the banner presentation our presiding officer. స్వాగతం తల్లి నీకు స్వాగతం, జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు వందనం. Kindly give the yes or no. Are you ready? నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం, కామితదాయిని అమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, కామితదాయిని అమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం. ఏడు లోకాలను ఏలేటి తల్లి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం, జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. Next Vasu Club Vanita Chilingam. జై 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 వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. ఏడు లోకాలను ఏలేటి తల్లి. Next Vasu Club మా పూజలన్నీ నీకే పరమేశ్వరి, జై జై వాసవి మాత నీకు స్వాగతం. పెద్ద చెప్పు. డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ ఏరియా ప్రకారం వాళ్ళు డివైడ్ చేసి
మీటింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాను. ధన్యవాదాలు. అలాగే ఈ మీటింగ్ నా జ్యోతిర్మ గారు చెప్పిన ప్రకారం నన్ను జూన్లో ఇచ్చిన 3 క్లబ్లు మంచి మోటివేట్ చేసి బాగా క్యారెక్టర్ చేయించి ప్రోగ్రాంలో బాగా చేసినందుకు మేడం గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఆమె ఈ కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తూ రేపు జరగబోయే డిస్కౌంట్లో కూడా మంచి అందుకోవాలని ముందుగా కార్యక్రమానికి నన్ను గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని నియమించుకున్నందుకు మా ఎస్సీ వైఎస్ చంద్రశేఖర్ గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే వారు మహిళైనటువంటి వారి జోన్లో ఏర్పాటు చేశాం. వీటిలో కూడా స్కూల్కి కూడా మిగతా ప్రెసిడెంట్ వారి హోమ్ క్లబ్ వాసవి క్లబ్ అధ్యక్షురాలు సౌమ్య గారు, అలాగే వాసవి క్లబ్ మనసాయిపాలెం అధ్యక్షురాలు అలాగే వాసవి క్లబ్ కూడా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేశారు. డాక్టర్స్ మనం క్యాలెండర్ ఆఫ్ సాగంగా కూడా చాలా అద్భుతంగా చేశారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదాలని చెప్పి అలాగే అమ్మవారికి అవకాశం కూడా
అందరి కలుపులినే
అందరి పలుకులు